బీఆర్ఎస్ అభ్యర్థులకు ఒక కొత్త టెన్షన్ పట్టుకుంది. ఆల్రెడీ అసెంబ్లీలో అధికారం కోల్పోయింది బీఆర్ఎస్. ఈ పార్లమెంట్లో ఎట్లాంటి ప్రభావం చూపిస్తుందో ఎట్లా ఉంటుందో తెలియదు. 4 నెలల్లో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మాకు అనుకూలంగా ఉంటుందని బీఆర్ఎస్ ఒక అంచనా వేస్తున్నారు. బీజేపీ ఆల్రెడీ మోడీ గాలి అవంతా ఓడి నడిపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఈ 100 రోజుల పాలనే రెఫరెండం అని వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఒక కష్టం వచ్చింది. ఏం కష్టం వచ్చిందంటే అసలు వాళ్ళు ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో అర్థమవుతలేదు వాళ్ళకి. దానికో కథ ఉంది. ఏంటంటే బీఆర్ఎస్ నుంచి పోయిన వేళ చాలామంది వేరే పార్టీలో అభ్యర్థులుగా ఉన్నారు. వాళ్ళు దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తతో రిలేషన్స్ ఉన్నాయి. బీఆర్ఎస్లో సెకండ్ క్యాడర్తో రిలేషన్స్ ఉన్నాయి. ఆ సెకండ్ క్యాడరు బీఆర్ఎస్ కార్యకర్తలు మొన్నటిదాకా పార్టీలో ఉండిపోయిన ఆయనకు సపోర్ట్ చేస్తారా, లేకపోతే బీఆర్ఎస్ టికెట్ తీసుకున్నందుకు వీళ్ళకి సపోర్ట్ చేస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. వాళ్ళందరినీ కలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులు. కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఏంది అని తెలియదు. చాలామంది మనం ఎంతమందిని చూడవచ్చు, ఎంతమంది చూసినా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మనకు చేవేళ్ళ తీసుకుందాం. చేవేళ్ళ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు? రంజిత్ రెడ్డి. ఈయన మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నాడు. లాస్ట్ 5 years ఆయన బీఆర్ఎస్ రాజకీయ జీవితం స్టార్ట్ చేసింది. అక్కడ 5 years ఎంపీగా ఉన్నారు. కొద్దిగా రిలేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ రిలేషన్స్ అంతా కూడా ఈయనకు సపోర్ట్ చేస్తారా, లేకపోతే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు కాసాని జ్ఞానేశ్వర్, ఈయన కొత్తగా వచ్చిండు పార్టీలకు. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వచ్చారు. ఇప్పుడు ఈయనకు టెన్షను, ఈయనను కాదని రంజిత్ రెడ్డిని కాదని బీఆర్ఎస్లో మన దగ్గరికి వస్తారా? పార్టీ మారండొచ్చు కానీ రంజిత్ రెడ్డి కొన్ని పర్సనల్ రిలేషన్స్ ఉంటాయి కదా, అక్కడే ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని. కానీ ఈయన కూడా బాగా కవర్ చేస్తుండు. కాసాని ఏమి వదిలేస్తలేడు. కాసానికి టీడీపీ క్యాడర్ కూడా ఉన్నది. ఆయన టీడీపీ అధ్యక్షునిగా పనిచేసింది కాబట్టి టీడీపీ నుంచి వచ్చిన సపోర్ట్ కాసానికి ఉన్నది. సేమ్ టైం కట్టర్ బీఆర్ఎస్ ఉంటారు. ప్రతి పార్టీకి కట్టర్లు ఉంటారు. కాంగ్రెస్ కట్టర్లు ఉంటారు. అధికారం ఉన్నది లేకపోయినా వాళ్ళు కాంగ్రెస్కి కూడా సార్ గెలవని సేమ్ బీజేపీకి కట్టర్ ఉంటారు. ఇంకా మిగతా అంతా న్యూట్రల్ ఓటర్స్. కట్టర్ వేరు, న్యూట్రల్ వేరు. వాళ్ళు సందర్భాన్ని బట్టి, వాళ్ళ వ్యక్తులను బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు. అట్లా బీఆర్ఎస్ కట్టర్ ఖచ్చితంగా కాసాని పడుతుంది. కానీ మిగతా న్యూట్రల్ పీపుల్ సేమ్ టైం మొన్నటిదాకా రంజిత్ రెడ్డితో క్లోజ్గా ఉన్న వాళ్ళు కాసాని వైపు తిరుగుతారా, కాసానికి సపోర్ట్ చేస్తారా, కాసాని ఏందనేది ఒక డౌట్ ఉంటుంది ఖచ్చితంగా. అట్లాంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. అట్లే తీసుకుంటే చేవెళ్ళ తర్వాత మనకు ఇక్కడ మన సికింద్రాబాద్లో మొన్నటిదాకా దానం నాగేందర్ ఎమ్మెల్యే కూడా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా. ఆయన అంతకుముందు ఎమ్మెల్యేనే. బీఆర్ఎస్లో కొంత క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు దానం వెంబడి ఉండే ఒక టీం ఉంటుంది, ఒక కచ్చా టీం. అది దానం ఎంఐఎం పోయినా పోతాడు దానం వెంబడి. ఆ కచ్చా టీం ఒకటి ఉంటుంది. ఆ కచ్చా టీం అయితే దానం వెంబడి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ సపోర్టర్స్, బీఆర్ఎస్ సింపథైజర్స్ ఇప్పుడు పద్మారావుకు ఓటేయాలన్నా, పద్మారావు వెంబడి ఉన్నారా, పద్మారావుకు సపోర్ట్ చేస్తారా లేదా అనేది ఒక డౌట్. వాళ్ళందరినీ పద్మారావు కూడా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కూడా మాస్ లీడర్. పద్మారావు ఏం తక్కువడేం కాదు, మాస్ లీడరు, గౌడ సామాజిక వర్గం నేత, మనోడు పెద్ద ముదురు. ఆయనకు వర్గం ఉంటుంది. ఆయనది ఇంకా కచ్చా టీం. ఈయనది కచ్చా అయితే ఆయనది ఇంకా కచ్చా టీం అనాలి అనేది. కాబట్టి ఆ బీఆర్ఎస్ టీం ఇప్పుడు ఈయనకు సపోర్ట్ చేస్తుందా, ఈయనకు సపోర్ట్ చేస్తుందా అన్న క్వశ్చన్ ఒకటి ఉంది. సేమ్ వరంగల్ పోతే కడియం శ్రీహరి, కడియం కావ్యది ఏముండదు కానీ కడియం శ్రీహరి ఈయననే అభ్యర్థి. ఇప్పుడు కడియం కావ్య వాళ్ళ నాన్నే కదా. ప్లస్ ఇది ఇంకా కష్టం వచ్చి పడ్డది ఇక్కడ కాంగ్రెస్ ఈయన. తర్వాత బీజేపీ ఆరు రమేష్ కూడా బీఆర్ఎస్ నుంచే పోయిండు. ఇంకా వీళ్ళ బీఆర్ఎస్ క్యాండిడేటు ఆయన కొత్త, మళ్ళా అంటే ఆయన ఉద్యమకాడు. కొత్త అంటే ఎలక్షన్స్లో పోటీ చేయడం కొత్త, కానీ ఉద్యమకాడు ఆయనకు ఉద్యమకారులతో టచ్ అవన్నీ ఉన్నాయి. కానీ క్యాడర్ ఉంటుంది కదా. ఈ 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉరుకులాడు పనులు చేయించుకున్న వాళ్ళు, పని చేసిన వాళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళు కడియం శ్రీహరి వెంట ఎంతమంది పోతున్నారు, ఇట బీజేపీ ఆరు రమేష్ వెంబడి ఎంతమంది పోయారు, అక్కడ ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఈ సింపతిలు ఉంటాయి వీళ్ళెంబడి, ఇవంతా ఎట్లా ఉంటుంది అనేది ఒక ఇష్యూ. బీఆర్ఎస్ సుధీర్ కుమార్ ఈయన తోపే, తక్కువడేం కాదు, ఉద్యమకారుడు. సవాల్ విసిరితే మామూలు ఉండదు. మొన్న ఒకటి చెప్తున్నాడు, ఒకటి విన్నా నేను.
బీఆర్ఎస్కు షాక్ తగిలింది, ఎవరో పోగానే బీఆర్ఎస్కు షాక్ తగిలింది అంటారు. బీఆర్ఎస్కు ఎవరో పోతే షాక్ తగలదు. బీఆర్ఎస్ ఇచ్చిన స్కీమ్ కన్నా మీరు ఎక్కువ రైతు బంధుకు బదులు రైతు భరోసా ఇవ్వండి, బీఆర్ఎస్కి షాక్ తగులుతుంది. మేము 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు 4 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారు, అది షాక్ అని అట్లాంటి కచ్చా డైలాగులు కొడతాడు సుధీర్ కుమార్. కాబట్టి సరే ఈయనకు ఉద్యమం నేపథ్యం అంతా ఉంది, కానీ బీఆర్ఎస్ క్యాడర్లో సింపథైజర్స్ ఉంటారు. ఆ సింపథైజర్స్ ఎటువైపు ఉంటారు అనేది ఒక క్వశ్చన్. ఇట్లాంటి చాలా కాన్స్టిట్యున్సీలు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఈ 3 కాన్స్టిట్యున్సీలే కాదు. మనం ఇటు కరీంనగర్ పోతే కరీంనగర్లో పక్క క్యాండిడేట్ బీఆర్ఎస్ క్యాండిడేట్ బీఆర్ఎస్ ఉన్నారు, అక్కడ ఇబ్బంది ఉండకపోవచ్చు. బీఆర్ఎస్ వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళకే ఓట్లు వేస్తూ ఉండొచ్చు. పెద్దపల్లి కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఏం రేజ్ కాదు. మహబూబ్నగర్లో అట్లాంటి సిచ్యువేషన్ ఏం కాదు. ఈడ కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. నాగర్ కర్నూలు ఎన్జీకేఎల్ నాగర్ కర్నూలులో పోతుగంటి రాములాల కొడుకు బీజేపీ, పోతుగంటి రాములు అంటే బీఆర్ఎస్ ఎంపీ, బీజేపీ భరత్ ఆయన పేరు. మొన్నటిదాకా బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు వాళ్ళ నాన్న. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, కొత్తగా వచ్చిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్నటిదాకా మనం చూసాం కదా, మొన్నటిదాకా బీఎస్పీ ప్రెసిడెంట్ ఉండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొత్తగా వచ్చిండు. ఆయనకు బీఎస్పీ వాళ్ళు ఆయన వెనుక వచ్చిండ్రా లేదా వాళ్ళతో సపోర్ట్ చేస్తారు. సేమ్ టైం ఇప్పుడు బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ లీడర్ ఏమో ఎంతమంది పోయినరు, ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఈయనకు సపోర్ట్ చేస్తారా లేరా అనేది ఒక క్వశ్చన్. ఇట్లాంటి డౌట్స్ చాలా దగ్గర ఉంది. అందుకే సెకండ్ క్యాడర్ థర్డ్ క్యాడర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది బీఆర్ఎస్. వాళ్ళని మచ్చిగా చేసుకొని వాళ్ళని ఎంబడి తిప్పుకుంటే తప్ప పని కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో లీడర్లు చాలామంది బీఆర్ఎస్ నుంచి పోయినరు, కానీ క్యాడర్ ఉంది. లీడర్లు ఎంబడి కొంత పోయింది. ఎక్కడైనా ఉంటారు కదా, ఏమైనా కచ్చా బ్యాచ్లు ఉంటాయి, అవన్నీ పోతాయి. కానీ మిగతా బ్యాచ్ సపోర్ట్ చేస్తుందా లేదనేది ఒక క్వశ్చన్. ఇక్కడ మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తేనే బీఆర్ఎస్ అభ్యర్థులకు కొంత బెటర్గా ఉంటుంది. వాళ్ళు గట్టి పోటీ చేయడమా గెలవడమా తర్వాత విషయం. ఆ సెకండ్ క్యాడర్ ఎట్లా పనిచేస్తుందా లేదని మీద పెద్ద కసరత్తు నడుస్తుంది బీఆర్ఎస్లో. వాళ్ళందరినీ వర్క్లోకి దింపాలి. ఫస్ట్ టైం బీఆర్ఎస్లో ఇన్ఛార్జీలు ఇచ్చారు. అందుకే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జి పనిచేస్తున్నారు. ఇంతకుముందు లేకుండా ఇన్ఛార్జ్ సిస్టమ్ లేకుండా ఎమ్మెల్యే ఉంటే వాళ్ళే చూసుకుంటారు మొత్తం. ఇప్పుడు అట్లా లేదు, ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా కాన్స్టిట్యున్సీకి ఇచ్చిండ్రు. ఈ సెకండ్ క్యాడర్ పనిచేస్తా లేదనేది తెలుస్తుంది మనకు. ఎందుకంటే ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది, నామినేషన్స్ అయిపోయిన తర్వాత ప్రచారం స్టార్ట్ అయింది. అసలు రాజకీయం అప్పుడు ఉంటుంది. ఇప్పుడంతా పైన తూతూ నడుస్తుంటుంది. తూతు బ్యాచ్ పైన రాజకీయం నడుస్తుంటుంది. అంతా మనోళ్ళలాగానే అనిపిస్తుంది, ఎవరు మనోళ్ళు కాదనిపిస్తుంది. అభ్యర్థులకు చాలా గందరగోళమైన సిచ్యువేషన్ ఉంటుంది పోటీ చేసే వాళ్ళకి. ఎందుకంటే పొద్దుగాల అదే జనం ఈయనతో ఉంటారు, ఛాయ్ తాగుతారు, టిఫిన్ చేస్తారు, అన్న అంటారు, నమస్తే అంటారు. మధ్యాహ్నం ఇంకో దగ్గర కనిపిస్తారు సేమ్ బ్యాచ్, సాయంత్రం ఇంకో దగ్గర కనిపిస్తారు. ఇలా సాయంత్రం అక్కడ దావతలో ఉన్న వాళ్ళు రేపు సాయంత్రం ఈయన దగ్గర దావతలో ఉంటారు. ఇదంతా చాలా పరిశాన్ ఉంటుంది. కట్టర్ బ్యాచ్లు ఎక్కడ పనిచేస్తున్నాయి చాలా ఇంపార్టెంట్. చూద్దాం బీఆర్ఎస్కు సెకండ్ క్యాడర్ సపోర్ట్ చేస్తా లేదనేది మనకి ప్రచారం కొద్దిగా హీట్ ఎగినాక మనకు అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.